వెల్కమ్ టు PM9 న్యూస్. ద్రోణాచార్యుడు తపస్సు చేసినటువంటి ద్రోణపురి తర్వాత కాలక్రమేణా ద్రోణాచలం డోన్గా పిలువబడుతుంది. ఈ డోన్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఇదే నియోజకవర్గం నుండి రాష్ట్రపతి మహా రాజకీయ నేతలని కూడా అందించిన నేల. రాష్ట్రపతి మొదలుకొని ముఖ్యమంత్రులను, భారీ నీటిపారుదల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా అందించినటువంటిది ఈ యొక్క డోన్ నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ఎవరు గెలుపొందినా కూడా ఒక ఉన్నత పదవులు చేపడతారని చెప్పేసి ఇక్కడ నానుడి. దానికే ఈ నియోజకవర్గాన్ని లక్కీ నియోజకవర్గం అని కూడా పిలవడం ఆనవాయితీ. ఒకవేళ గెలిచిన క్యాండిడేట్ కూడా క్యాబినెట్ ర్యాంకులో ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి డోన్ నియోజకవర్గం ప్రస్తుతం అనేక ఒడిదుడుకులతో, రాజకీయ సమీకరణలతో కొనసాగుతుందని చెప్పక తప్పదు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు వారి వ్యాపారాలను ధనార్జనే ధ్యేయంగా కొనసాగిస్తున్నారని చెప్పక తప్పదు. దీనికి ముఖ్యంగా ఒక బనగానపల్లెకి చెందినటువంటి ఒక నేత చక్రం తిప్పుతున్నాడు అనేటువంటిది ఇక్కడి యొక్క ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఆ స్టోరీ ఏదో చూద్దాం. వాచ్ ద స్టోరీ. ద్రోణాచార్యుడు తపస్సు చేసిన ద్రోణపురి, ద్రోణాచలం కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు డౌన్గా మార్చేశారు. ఈ నియోజకవర్గాన్ని లక్కీ నియోజకవర్గంగా అని కూడా పిలుస్తారు. అధికార పార్టీ నుండి గెలిచిన, ప్రతిపక్ష పార్టీ నుండి నిలబడిన క్యాబినెట్ హోదా ఉంటుందని ఇక్కడ రాజకీయ నాయకుల నమ్మకం. ఈ డౌన్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం వాళ్ళు గర్వించదగ్గట్టుగా భారత రాష్ట్రపతి కూడా ఒకసారి ఈ నియోజకవర్గం నుండే గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా అందించింది ఈ డౌన్ నియోజకవర్గమే. ఇలాంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్టు నీకా నాకా అనే ఉత్కంఠంతో కొనసాగుతూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ డౌన్ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్న ధర్మారం మన్నెం సుబ్బారెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి రప్పించిన టైంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ధర్మారం మన్నెం సుబ్బారెడ్డి మాకు ఒక డైమండ్లా దొరికాడని ఆనాడు అన్నారు. అయితే కాలక్రమేణా ప్రస్తుతం ఉన్న రాజకీయాల పరిణామాల దృష్ట్యా ధర్మారం మన్నెం సుబ్బారెడ్డి ఎవరో నాకు తెలియదని కేఈ కృష్ణమూర్తి అనటం తీవ్ర రాజకీయ దుమారం లేపిన సంగతి రాష్ట్రమంతా తెలిసిన సంగతే. కేఈ ప్రతాప్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ వివిధ కారణాలతో రాజకీయాలకు దూరం అవుతూ వచ్చారు. కేఈ ప్రభాకర్ కూడా ఈ నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధర్మారం మన్నెం సుబ్బారెడ్డిని డౌన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అయితే ధర్మారం మన్నెం సుబ్బారెడ్డి డౌన్ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి చక్రం తిప్పాడని తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగానే విమర్శించడం జరిగింది. ధర్మారం మన్నెం సుబ్బారెడ్డిని బనగానపల్లి జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి సుబ్బారెడ్డికి ఇన్ఛార్జిగా నియమించడాన్ని వారు ఎంతగానో గర్వించారు. కానీ కోట్ల కుటుంబం నుండి కానీ కేఈ కుటుంబం నుండి కానీ రాజకీయంగా డౌన్ నుంచి ఆధిపత్యం సంపాదిస్తే వారికి మంత్రి పదవులు వస్తాయని, తనకు రాదని బనగానపల్లె నేత ఇలాంటి పన్నాగం పన్నుతూ ఉన్నాడని పలువురు తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు డౌన్ నియోజకవర్గం
కాపిలి బహిరంగ సభలో మాట్లాడుతూ ధర్మారం ఒక బుల్లెట్ అని, బుగ్గనాను ఓడించే మగాడు అని పొగడడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డోన్ నియోజకవర్గం పర్యటనకు వచ్చినప్పుడు ఆ సమయంలో ధర్మారం మన్యం సుబ్బారెడ్డి నిరాహార దీక్ష నుండి ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు వదిలిన బుల్లెట్ ధర్మారం సుబ్బారెడ్డి ఎందుకు వేరే నియోజకవర్గంలోకి వెళ్ళి కాల్వ బుగ్గలో పూజలు చేశారని తెలుగుదేశం పార్టీలోని కోట్ల కేఈ వర్గీయులు బహిరంగంగానే విమర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా ధర్మారం మన్యం సుబ్బారెడ్డి ప్రస్తుతం ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో లోపాయకారి ఒప్పందాలు చేసుకొని తన వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ ఉన్నారని, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న బీసీలను పూర్తిగా వదిలేశారని మన PM9 న్యూస్ ఛానల్ ముందే బహిరంగంగా విమర్శించిన సంగతి జగమెరిగిన సత్యమే. బార్ అండ్ రెస్టారెంట్లు తెలుగుదేశం పార్టీ వారివైతే బిల్డింగులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారివని, కోట్ల కేఈ వర్గీయులు మైనింగులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలుపుదల చేయించాడని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ బహిరంగంగానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బుగ్గనకు ప్రధాన ప్రత్యర్థి ధర్మారం మన్నం సుబ్బారెడ్డి, అది పేపర్లకు టీవీలకు మాత్రమే. కానీ వీరి మధ్య చీకటి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయని తెలుగుదేశం పార్టీలో ఉన్న కేఈ వర్గీయులు, కోట్ల వర్గీయులు రాజకీయంగా దుమారానికి లేపుతున్నాయని, ధర్మారం మన్యం సుబ్బారెడ్డి డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, సుబ్బారెడ్డికి కాకుండా ఇంకెవరికైనా టిక్కెట్టు ఇవ్వండి అని కేఈ కోట్ల వర్గీయులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర మొరపెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఒక అడుగు ముందుకు వేస్తూ తన పుట్టినరోజు బహిరంగ సభలో ధర్మారం మన్యం సుబ్బారెడ్డిపై 5 సార్లు సర్వే చేయించినట్లు, అతనిపై సర్వేలో సానుకూలమైన రిజల్ట్ రాలేదని కేఈ ప్రభాకర్ బహిరంగంగానే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ తెలుగుదేశం పార్టీ టిక్కెట్కు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ చంద్రబాబు నాయుడు ఇచ్చారని కేఈ కోట్ల వర్గీయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారని, ఇక్కడ వర్గీయులు బోగట్ట సుబ్బారెడ్డికి సంబంధించిన మైనింగ్ వ్యాపారాలు యథేచ్ఛంగా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టే బుగ్గనకు సుబ్బారెడ్డికి జనార్దన్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని కేఈ కోట్ల వర్గీయులు, కాపిలి మాజీ మండల అధ్యక్షులు కప్పెల శ్రీనివాసులు, కోట్ల వర్గీయుడు డోన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుమ్మకొండ దశరథరామిరెడ్డి, ధర్మారం మన్యం సుబ్బారెడ్డి స్వగ్రామం ధర్మారం సంజీవుడు బహిరంగంగా విమర్శిస్తూనే ఉన్నారు. పాత్రికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఒక నేత కోట్ల కేఈ వర్గీయుల అండదండలు లేకపోతే సుబ్బారెడ్డి గెలుపు సాధ్యం కాదని అన్న సంగతి కూడా డోన్ నియోజకవర్గ ప్రజలకు తెలిసిన సంగతే. ఈ క్రమంలో డోన్ నియోజకవర్గం పార్టీ గురించి అధినేత చంద్రబాబు నాయుడుకి ఒక తలనొప్పిగా మారిందని, రాజకీయ సమీకరణలు తప్పనిసరిగా చేయాలని అనుకుంటూ ఉన్నారని విశ్లేషణ జరుగుతూ ఉంది. అయితే ఒక ఫ్రీ ప్లాన్గా రాజకీయ చక్రం తిప్పుతూ ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి అధిష్టానంలోని పోలిట్ బ్యూరో సభ్యులతో తన వంతు నెగ్గించుకోవటం కోసం ధర్మారం సుబ్బారెడ్డికి టికెట్ కేటాయించాలి అని తెలుగుదేశం పార్టీ నుంచి గట్టిగా పోటీ ఇస్తున్నానని, అలా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మనం గెలవలేమని, విఫలమవుతామని విశ్వసనీయ సమాచారం. అయితే ఈ క్రమంలో పంతం నెగ్గించుకోవాలన్న ధర్మారం సుబ్బారెడ్డికి టికెట్ వస్తుందా? డోన్ నాదే, నేనే పోటీ చేస్తానంటున్న మాజీ మంత్రి కేఏ ప్రభాకర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ వస్తుందా? లేక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇస్తారా? ఇది ఇలా ఉంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉంటూ రాజకీయ చక్రం తిప్పిన బెజ్జం పార్థసారథి రెడ్డి కూడా తెర వెనుక ఉండి డోన్ టికెట్ ఆశిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి వర్తిస్తుందో తెలుసుకోవాలంటే అతి తక్కువ రోజుల్లోనే వేచి చూడక తప్పదు. చూస్తూ ఉండండి
PM9 న్యూస్. ఇప్పుడు చూశారు కదా డోన్ యొక్క రాజకీయ ముఖ చిత్రం. అంటే రేపు రాబో కాలంలో ఈ యొక్క రాజకీయ నాయకులని అంటే ఏ పార్టీని ఆదరిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం దీన్ని బట్టి విశ్లేషించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వ్యాపార కార్యకలాపాల కోసం అనేక రకాలుగా వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారని చెప్పేసి చెప్పక తప్పదు. దానికి బలాన్ని చేకూర్చడానికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో అప్పట్లో కేఈ కృష్ణమూర్తి మాకు డైమండ్ దొరికినాడని చెప్పేసి ధర్మారం సుబ్బారెడ్డిని, ఆ తర్వాత కాలక్రమేణా ఈ రాజకీయ సమీకరణలో భాగంగా ధర్మారం సుబ్బారెడ్డి మీద ఇష్టం లేక ఆ ధర్మారం సుబ్బారెడ్డి ఎవరో అని చెప్పడం, అదేవిధంగా కోట్ల కేఈ వర్గాలు ధర్మారం సుబ్బారెడ్డిని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉండడం, అదే మారిగా ఈ యొక్క బనగానపల్లికి చెందినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి అంటే కేఈ కోట్ల వాళ్ళు ఏ రకంగా రాజకీయంగా మరలా బలాన్ని పొందితే అప్పుడు నాకు రేపు రాబో తెలుగుదేశం గవర్నమెంట్లో నాకు మినిస్టర్ పదవి రాదని చెప్పేసి కూడా అనేక రకాలుగా వీరిని ధర్మారం సుబ్బారెడ్డిని ఒక పావుగా ఎర్రగా వేసినాడని చెప్పేసి ఇక్కడి ప్రజలు చెప్పకనే చెప్తా ఉన్నారు. అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభివృద్ధి పేరుతో అనేక అక్రమాలు ఫారెస్ట్ ల్యాండ్ల్లో కట్టడం, తర్వాత ఈ యొక్క కోర్టుల్లో స్టేలు ఉన్న కూడా వాటిలో జగనన్న కాలనీ పేరు మీద పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసి తన పబ్బం గడుపుకుంటున్నాడని చెప్పేసి రాబో కాలంలో ప్రజలు కూడా ఇతని మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇన్ని రాజకీయ సమీకరణలు జరిగిన నేపథ్యంలో కేఈ వర్గం నాకే సీటు అని, కోట్ల వర్గం నాకే సీటు వస్తుందని చెప్పేసి ధర్మారం సుబ్బారెడ్డి ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేడని చెప్పేసి అనేక రకాలుగా సోషల్ మీడియా ద్వారా బహిరంగ విమర్శలు చేసుకునేటువంటి సంగతి మనం చూసినటువంటిదే. కానీ ఈ రాజకీయ సమీకరణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కోతులు రొట్టె కోసం కొట్లాడేటట్లు మూడోవారు లాభం పొందుతాడని చెప్పేసి ఇక్కడి ప్రజలు అనుకుంటా ఉన్నారు. రేపటి సంచికలో ఈ యొక్క కుమ్ములాట కొట్లాటల మధ్యన ఒక ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇక్కడి నుండి పోటీ చేస్తాడు, తెర వెనుక అతడు చక్రం తిప్పుతున్నాడని చెప్పేసి ఇక్కడి విశ్వసనీయ సమాచారం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ యొక్క తెర వెనుక రాజకీయం చేస్తున్నటువంటిది ఎవరు, అతనికే టికెట్ వరిస్తుందా, లేక ధర్మారం సుబ్బారెడ్డికి వరిస్తుందా, లేక కోట్ల కుటుంబానికి వరిస్తుందా, లేక ధర్మారం సుబ్బారెడ్డికి వర్తిస్తుందా, కేఈ ప్రభాకర్కి వర్తిస్తుందా అనేటువంటి విషయాలని చూడాలంటే మా యొక్క PM9 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి.